ఏం చేయాలి ఇప్పుడు పెళ్లి చేసుకొని? ఏజ్ కాదు అసలు, ఫస్ట్ ఇంటికి వచ్చి దాన్ని సినిమాకి తీసుకుపోవాలన్నా, ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా మినిమం. నేను ఉప్పల్ నుంచి ఫిలిం నగర్ కానీ జూబ్లీ హిల్స్ కానీ అప్పట్లో బండి, ఇప్పుడు అంటే ఇంకా ఏదో కారు వాడుతున్నా కానీ అందులో పెట్రోల్ పోయించుకుంటారంటే ₹1000కే. అయితే ఇవాళ ఈ మీటింగ్ ఈ 3 మీటింగ్లు పెట్టుకొని ₹1000 పెంచుకుంటే ఈ 3 మీటింగ్లు ఫినిష్ చేసుకున్నాం. ఆ మైండ్ సెట్లో ఉన్న నాకు రేపు పెళ్లి చేసుకొని వెళ్ళొస్తే ఎంత సంపాదించినా. అండ్ ఈ జనరేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్. అంటే ఐ మీన్ ఐ డోంట్ నో, లేదండి 100%. అమ్మాయిలు కూడా 3 నెలలు 6 నెలలు సరే నిజంగా ప్రేమ ఉంటే సంవత్సరం వరకు చేస్తారేమండి. తర్వాత యూనో బయట చాలా ఫ్రెండ్స్ ఉంటున్నారు, మైండ్ డైవర్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి. ఇఫ్ యూ కాంట్ గివ్ దట్ 100% కేర్, అటెన్షన్, లవ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూనో డైవర్ట్ అయిపోవడానికి 2 నిమిషాలు పట్టదు. సో అలాంటి కండిషన్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా 20 ఏళ్ళ తర్వాత కూడా, అలాంటి కండిషన్లో నేనేం చేయకుండా ఒక అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టి నా లైఫ్ రిస్క్లో పెట్టుకొని నాకు తెలిసిన ఎన్ని ఉన్నాయండి. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అంటే, గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి ముందు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. మీరు 30 Words 21 అనే వెబ్ సిరీస్ చూసారా? నేను రీసెంట్గా చూశాను. 5 సిరీస్లు ఒక్కరోజే కంప్లీట్ చేస్తాను చూసి. బట్ రియలీ నేను ఫీల్ అయింది పర్సనలీ ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఏంటంటే కంటెంట్ ఉంటే డెఫినెట్గా అది హిట్ అవుతుందండి, దానికి ఎక్స్పోజింగ్ అవసరం లేదు, బూతులు అక్కర్లేదు, వల్నరబుల్ డైలాగ్స్ అక్కర్లేదు, వల్గారిటీ అక్కర్లేదు. అంత నీట్గా క్లీన్గా ఫ్యామిలీ మొత్తం చక్కగా కూర్చొని చూసే ఒక చక్కటి అందమైన వెబ్ సిరీస్ 30 Words 21. అందులో మన హీరో చైతన్య గారు విత్ మీ రైట్ నౌ. సో వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. I'm a big fan of yours. I always wanted to sit here and talk to you. It's been a dream. అంటే అదొకటి ఉంటుంది, ఇప్పటికైనా ఇంటర్వ్యూ చేయాలరా అనుకుంటుండే. హియర్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్. డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఓ మై గాడ్. సో యా, థ్యాంక్ యూ సార్, రియలీ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అది వెబ్ సిరీస్ ఫస్ట్ చూసిన వెంటనే ఏ అమ్మాయికైనా సరే, అంటే ఆల్రెడీ పెళ్ళై ఇన్న అమ్మాయిల సంగతి చెప్తున్నాను, బా ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాడు, నాకెందుకు దొరకలేదా అనిపిస్తుంది ప్రతి అమ్మాయికి మాత్రం. నిజంగా ఈ రోజుల్లో అబ్బాయిలు నిజంగా వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి ఒక సారీ చెప్పడం కానీ, వాళ్ళకి వంటింట్లో హెల్ప్ చేయడం కానీ, ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం కానీ చేసే హస్బెండ్స్ దొరకడం చాలా చాలా అదృష్టం. ఎంత హాయిగా అనిపిస్తుందంటే వెబ్ సిరీస్ చూసినప్పుడు మాత్రం, బా ఇలాంటి ఒక లైఫ్ ఒక అమ్మాయికి దొరికితే ఎంత బాగుంటుంది. కానీ హీరోయిన్ మాత్రం తిట్టుకొని వాళ్ళు ఉండరు. కూలమ్మా అని పాపం చాలా సతాయిస్తుంది వాళ్ళు మాత్రం, అంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. యా ఉండాలండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇద్దరు కలిసి ఉంటేనే దట్స్ వెన్ రిలేషన్షిప్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకా పృథ్వీ లాంటి వాళ్ళు చాలామంది ఉండాలి, రావాలి, దే షుడ్ హెల్ప్ అవుట్. అమ్మా ఎక్కడి నుంచో నీ లైఫ్లోకి వస్తుంది అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. సారీ చెప్పడంలో తప్పేం లేదు. ఐ ఫీల్ అప్పుడు ఇప్పుడు తిట్టడం పడడంలో తప్పేం లేదు. వాళ్ళు పొద్దునంతా దే డూయింగ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సిరీస్ అండి. అండ్ అమ్మాయి ఫ్రస్ట్రేట్ అవ్వడంలో బికాస్ షీఈస్ 21 అండ్ 30 అంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది ఎవరికైనా, నాట్ జస్ట్ పృథ్వీ ఇన్ 30 Words 21. ఎవరికైనా 30 అయినా సరే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఇఫ్ యూ హ్యాపెన్ టు మ్యారీ ఎ గర్ల్ హూ ఇస్ 21, ఇంకొంచెం ఎక్కువ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బెటర్ అనేది, దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్. నిజం. 5th సిరీస్ చూసాక నేను అనుకున్నది ఏంటంటే, కానీ నిజానికి కూడా మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈవెన్ నాకు కానీ మాకు మ్యారేజ్ అయినప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అయిపోయిందండి మ్యారేజ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. సో వెన్ ఐ వాజ్ 19 అప్పటికే ఆయన ఆల్మోస్ట్ దగ్గర 31. ఓకే, సో సేమ్ స్టోరీ. సూపర్. ఇక్కడ నేను మీకు చెప్తాను, ఇప్పుడు చాలా పెద్ద ఇంటర్వ్యూ, మీరు సింపుల్గా అయిపోతుంది అనుకోవద్దు. యాక్చువల్లీ నాకు ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉండేదానంటే, అమ్మాయిని చూస్తే నాకు చిన్న వాటిలు కలిగేయడం, చిన్న వాటికి గబుకుని ఒక మాట అనేయడం, అది 20sలో డెఫినెట్గా ఉంటుంది. అతి తక్కువ మందికి, అంటే చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ మెచ్యూరిటీ వస్తుంది.
అంటే ఒక ఫుడ్ పడేయడం దగ్గర నుంచి కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి ఇన్ జనరలీ. కానీ 30s ఉండే వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు దాన్ని చాలా కూల్గా తీసుకుని తనని అర్థం చేసుకుని ఇష్యూస్ లేకుండా కూల్గా నడిపించేసేది జెంట్స్ పార్ట్ ఉంటుంది. మెచ్యూరిటీ వస్తే దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్, అంటే చేసుకోమని చెప్పట్లేదు, ఎగ్జాక్ట్లీ చేసుకున్న వాళ్ళందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు. చాలా మంది మా పేరెంట్స్ కానీ ఎవరైనా దే వెరీ హ్యాపీ బికాస్ ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంటే ఎప్పుడైనా ఇట్స్ మోర్ ఎక్కువ లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది నా ఫీలింగ్. సో యూ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. కానీ ఒక పాయింట్ కూడా ఇంకోటి డిస్కస్ చేయాలి సార్ ఇక్కడ. ఇది చెప్పేసి అప్పుడు మీ పర్సనల్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ అయితే సిరీస్ గురించి మాట్లాడేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంటే మా మదర్ కానీ వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, ఇంత గ్యాప్ ఉంటే టేస్ట్లు కలవు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది, ఏదోటమ్మా కాంప్రమైజ్ అయ్యే బతికేస్తున్నాం అనేదే ఇప్పటి వరకు నేను విన్నది. కానీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే అండి, నిజంగా ఒక మెచ్యూర్డ్ అమ్మాయి మెచ్యూర్డ్ ఉన్న అబ్బాయిని చేసుకుంటే లాంగ్ రన్లో చాలా ప్లస్ అయ్యేది విమెన్కే. ఆ విషయం అర్థం కావాలంటే వాళ్ళకి 30 దాటాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంతవరకు ఒక మనిషి లైఫ్లో పర్టికులర్ పీరియడ్, అంతే. ఆఫ్టర్ దట్ అంతా రెస్పాన్సిబిలిటీ ఒక వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ కానీ ఇది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ వెబ్ సిరీస్ నడిచినంతసేపు మీ మైండ్లో ఉన్నది ఏంటి? నేను ఐ వాజ్ కంప్లీట్లీ ఆ పృథ్వీ అనే క్యారెక్టర్ని ఇంబైబ్ చేసేసుకున్నాను. దట్ ఈస్ వాట్ ది డైరెక్టర్ ఆర్ ది టీమ్ హ్యాస్ టోల్డ్ మీ. నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది బికాజ్ ఐఎమ్ 30 years now అండ్ ఐ పర్సనలీ గాట్ కనెక్టెడ్ బికాస్ నన్ను కూడా మా ఇంట్లో పెళ్లి చేసుకో అంటా ఉంటారు. సో యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అది తెలీదు, బట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అది తెలియదు కానీ బట్ పెళ్లి చేసుకో అంటారు. సో ఆ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించినప్పుడు పృథ్వీ అనే క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. చూస్తుంటే ఈరోజు అందరం ఎక్కువ అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారు, యూనో వాళ్ళ మదర్స్ కనెక్ట్ అవుతున్నారు, యూనో అరే ఇలాంటి అబ్బాయి ఉంటాడా అని. సో ఆ క్యారెక్టర్ని నాకు చెప్పినప్పుడు ఐ థాట్ ఓకే, దీనికి ఇఫ్ ఐ కెన్ డూ జస్టిస్ దెన్ ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇట్ సచ్ బ్యూటిఫుల్లీ రిటర్న్, అంత బ్యూటిఫుల్గా రాశారు క్యారెక్టర్ని. సో నాకు 40%, 30 to 40% ఆ న్యూయాన్సెస్ ఉంటాయి, పృథ్వీలో ఉండే న్యూయాన్సెస్. సో అలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆ క్యారెక్టర్ని నేను షూట్ అయిపోయిన 1-2 weeks వరకు కూడా ఐ స్టిల్ యూస్ టు బిహేవ్ లైక్ పృథ్వీ. సో దట్స్ హౌ దట్స్ అ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అది నా మీద ఉండే. సో ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్ అండ్ ద రిజల్ట్ ఇస్ షోయింగ్. సో కానీ ఒరిజినల్గా అలాగే ఉంటారా, కోపం లేకుండా చాలా ప్రశాంతంగా? ఒక 30-40% అలాగే ఉంటాను. ఇదివరకు ఎక్కువ వచ్చేది కోపం. ఇప్పుడు ఇండస్ట్రీలో 6-7 ఏళ్ళు ఉన్న తర్వాత కోపం ఎవరికైనా తగ్గాల్సిందే, ఆప్షన్ లేదు. పేషెంట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఇప్పుడు అంత కోపం ఏం లేదు. ఇప్పుడు ప్రిటీ మచ్ 50% పృథ్వీలానే ఉంటుంది. సో నేను అనుకున్నాను వెబ్ సిరీస్లోనే తెలంగాణ యాస వాడారేమో అనుకున్నాను. బేసిక్గా యువర్ ఇంటూ తెలంగాణ అని నాకు నిన్న కరీంనగర్. ఓ తెలంగాణ బిడ్డే. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాను. 4 years అక్కడ ఉండి వచ్చాను. మీరు సిస్టర్ ఇద్దరేనా? నేను సిస్టర్. చెల్లెలు యుఎస్లో ఉంది. షీస్ గాట్ 2 kids, ఇద్దరు. ఒక పాప యంగ్ వన్, బాబు ఎల్డర్ వన్. బావగారు అక్కడే జాబ్ చేస్తారు సప్లై చైన్ మేనేజ్మెంట్లో. బట్ నేను వాట్ యువర్ పేరెంట్స్ అండి? పేరెంట్స్ ఇప్పుడు కరీంనగర్లో ఉన్నారు, లాక్డౌన్ అని. బట్ వాళ్ళు ఎక్కువ మమ్మీ డాడ్ రేషన్ షాప్ ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందా? అదొకటి. అండ్ అగ్రికల్చర్ అండ్ హీస్ ఇంటూ ఎవ్రీథింగ్. సో మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్. బ్యూటిఫుల్. నేను అన్న వాళ్ళతో ఉంటాను. అన్న వదిన ఉంటారు ఇక్కడ. ఫస్ట్ కజిన్స్, వాళ్ళతోనే ఉంటాను. సో లాస్ట్ అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి, అంతకుముందు కూడా ఇక్కడే గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఇంక చిన్నప్పటి నుంచి లైక్ వాళ్ళతోనే పెరిగాను మోస్ట్లీ. సో ఇప్పుడు కూడా అక్కడే ఉంటాను. బట్ ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఇటు జూబ్లీహిల్స్ అటు ఇటు కొంచెం వర్క్ రావడం అలాంటివి తిరగాల్సి వస్తుంది. లేదంటే అవి ఉప్పల్లో ఉంటాను. ఓకే దట్స్ ఫైన్. అంటే మీకు ఒక మంచి క్వాలిఫికేషన్ ఉంది. యూఎస్లో కూడా, ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక మంచి శాలరీని చూసి వచ్చిన లైఫ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అన్సర్టనిటీ అది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. దో ఐ మీన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఏళ్ళు నేను కూడా జర్నీ చేశాను.
ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే నేను TV9లో ఉన్నప్పుడు ఏ ఫిల్మ్ అరవింద్ దగ్గర నుంచి అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే వాళ్ళు వచ్చి అడిగితే సరదాగా చేయడం, తర్వాత నిజంగా ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు సీరియస్గా కెరియర్ని సీరియస్ తీసుకుని చేస్తున్నాను. బట్ కానీ మనమే కావాలని వచ్చే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఒకటి. రెండోది మనం అసలు ఇక్కడ ఉన్నాము, ఏ క్యారెక్టర్గా మనం చేయగలము అని ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది కూడా చాలా కష్టం. ఒక ఆపర్చునిటీ రావాలంటేనే చాలా కష్టం. సో మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ ఒక అంత క్వాలిటీ లైఫ్ చూసి ఇక్కడ ఇంత వెయిటింగ్లో లాక్డౌన్లో ఆపర్చునిటీస్ కోసం? సో హౌ డు యూ ఫీల్? అప్పుడు వచ్చేప్పుడు బాగానే కాన్ఫిడెంట్గా వచ్చాను, బికాస్ చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్. సినిమాలు చేయాలనేదే నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఉండే. వచ్చినప్పుడు అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అయిపోయింది నేను పోయి వాళ్ళు క్రాక్ ఇట్, మనకేంటి తక్కువ, పోయి యాక్టింగ్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చాను. వచ్చి రాగానే యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటే ఫస్ట్ 1 yearలోనే ఆపర్చునిటీ వచ్చిందండి నాకు. అంటే ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్. బందూక్ అనే ఒక తెలంగాణ రెవల్యూషన్ దాని బేస్డ్ పైన అప్పుడు బాగానే హైప్ ఉండే ఆ సినిమాకి. కాకపోతే థియేటర్స్లో రిలీజ్ అయింది, మంచి గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయింది, కానీ ఇట్ డిడ్ంట్ డూ రియల్లీ వెల్. అంటే అప్పుడు అది ప్రైమ్లో ఉన్నట్టుంది. అది కదా ప్రైమ్లో లేదండి, ప్రైమ్లో ఉంది వేరే మూవీ, సారీ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది. ఇప్పుడు నేను నిన్న రాత్రి నేను చెక్ చేశాను, బందూక్ అనే మూవీ అది వేరేది అయి ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ ఇది ఇంకా ఎక్కడ చూడలేదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఒక మూవీ చూసాను, హవా ఉంది, దట్ ఈస్ మై సారీ హవా. యా, అయితే బందూక్ డిన్ డూ వెల్. బాబీ లక్ష్మణ్ గారి డైరెక్టర్, అందరికి బాగా హోప్స్ ఉండే డిన్ డూ వెల్ అంటే అక్కడి వరకు ఓకే. ఆ డిన్ డూ వెల్ తర్వాత ఈ సినిమా ఆడలేదు అన్న తర్వాత నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా అప్పుడు కొంచెం అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ రావడానికి 6 నెలలు పట్టేది. ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా 6 నిమిషాలు కూడా ఉండకపోయేది. అంటే దట్స్ హౌ ఇట్, అంత కష్టంగా ఉండేది. ప్రేమంలో చేశాను నాగ చైతన్య గారితో, శృతి హాసన్ గారితో, చిన్న రోల్ చూసాను, దానికి 1 year పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో శమంతకమని చేశాను, అందులో ఒక్క నిమిషం కనిపిస్తాను, దానికి 1 year పట్టింది. మొన్న వకీల్ సాబ్లో కూడా మిమ్మల్ని చూసాను రీసెంట్గా, అది వకీల్ సాబ్లో చేశాను. పవన్ కళ్యాణ్ గారు అంటే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ దేర్. తిరుగు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్, వాళ్ళు పిలిచి చేస్తావు చేద్దంటే హ్యాపీగా చేస్తాను, నాకు అసలు ఇబ్బంది లేదని చెప్పాను. దానికంటే ముందు సత్యదేవ్ గారితో గువ్వా గోరింక అనే మూవీ చేశాను. ఇంపార్టెంట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. దాని మీద బాగా హోప్స్ ఉండే. ఐ హ్యాడ్ గుడ్ హోప్స్ ఆన్ దట్ ఫిలిం. సత్యదేవ్ గారు, ప్రియాలాల్, నేను అండ్ మధురిమ అని వి ఆర్ ది క్యాస్ట్. ఐ హ్యాడ్ గుడ్ హోప్స్ ఆన్ దట్ మూవీ. కాకపోతే అది కూడా కొంచెం డిలే అయింది. ఈ లోపే నేను మళ్ళీ ఆస్ట్రేలియాలో చదువుకున్నాను కదా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో బ్యాక్ టు ఆస్ట్రేలియా అండ్ మేక్ ఎ ఫిలిం. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్, మంచి బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక 4-5 టీం కలిసి, మహేష్ రెడ్డి అని డైరెక్టర్, అతను నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక 3.5 monthsలో ఎంటైర్ మూవీ, ఫస్ట్ తెలుగు ఫిలిం టు బి షాట్ ఎంటైర్లీ ఇన్ ఆస్ట్రేలియా. అంటే ఒక్క షాట్ కూడా ఇండియాలో చేయలేదు, మొత్తం ఆస్ట్రేలియాలో చేసాము. చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ పోస్ట్ ప్రొడక్షన్ అని దాన్ని చేసి ఫైనల్లీ థియేటర్స్ రిలీజ్ చేశాము. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. అంటే కొంచెం ఇంగ్లీష్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీస్లా ఉంటుంది. అది అమెజాన్ ప్రైమ్లో ఉంది. గువ్వా గోరింక అండ్ హవా బోత్ ఆర్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో అవిటితో కూడా అనుకున్నంత ఎక్స్పోజర్ రాలేదు. దో లీడ్ రోల్స్ అయినా కూడా అనుకున్నంత ఎక్స్పోజర్ రాలేదు. ఈలోపు లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించిందండి, ఆస్ట్రేలియా శాలరీ అంత వదిలిపెట్టుకొని వచ్చాను, లాక్డౌన్ వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలకే సిచ్యువేషన్ తెలియదు కదా, ఇంకా అయిపోయిందేమో కెరీర్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ డైలమాలో పడిపోయాను. అంటే ఇంట్లోకి వెళ్ళి ప్రెషరు అని వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు ఎప్పుడైపోదో తెలియదు, సినిమాలు వస్తాయా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అది అని అంటే, అప్పటికి అడపదడపు జాబ్స్ చేస్తుండే ఇక్కడ. లాస్ట్ 1 year కూడా యూనో ఒక వెబ్సైట్కి ఐ యూస్ టు వర్క్ ఫర్ దెమ్. డబ్బుల కోసం ఐ డిడ్ ఇట్. కాకపోతే కొంచెం హోప్స్ అయితే పడిపోతుండే. అంటే భయం స్టార్ట్ అయింది లోపల, ఇంకా ఇట్లనే ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతానేమో అన్న ఫీలింగ్ కూడా చాలాసార్లు వచ్చింది. లాస్ట్ దీనికంటే ఒక ఈ 30/21 కంటే ఒక 1 year ముందు, 6 months ముందు ఫేజ్ అయితే వర్స్ ఫేజ్. అంటే ఇంకా అప్పుడు కైండ్ ఆఫ్ డిప్రెస్డ్ ఉండే బాగా. ఇంకా జాబ్ చేసేసుకోవాలేమో, ఐ థాట్ ఐల్ గివ్ అప్, వదిలేద్దాము ఇండస్ట్రీని అనే థాట్ వచ్చింది. ఒక 1 week ఆ డిప్రెషన్లో ఉంటే మళ్ళీ ఎప్పుడో చిన్న హోప్ వస్తుంది, అరే ఇన్ని రేంజ్లు ట్రై చేసినాము. అంటే డైలమా ఎట్లుంటుందంటే మేడం,
ఇండస్ట్రీ వదిలేద్దామా లేకపోతే అందరినీ వదిలేసి ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకుందామా, దీంట్లో సతమతం అవుతుండే అసలు ఏదైతే కానీ అన్నట్టు. సో ఆ ఒక 6 months పీరియడ్ బాగా స్ట్రగుల్ అయినా, కైండ్ ఆఫ్ డిప్రెస్డ్ ఉండే. ఫార్చునేట్లీ 30/21 హ్యాపెన్ థ్యాంక్స్ టు మీకోసమే వచ్చినట్టు వచ్చింది. నిజంగా అలాగే వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్ వాజ్ అదే టైంలో ఇంకొక మూవీ కూడా వచ్చిందండి, ఆ మూవీ షూట్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. అది చేద్దాం అనుకున్నా, బట్ ఫర్ సమ్ రీజన్ అది అనుకోని కారణాల వల్ల దట్ వాజ్ లైక్ ఓకే, ఇంకా డైలమాలో ఉండే. ఆ ప్రాసెస్ అయిపోగానే ఇది వచ్చింది. వెళ్ళాను, మా ఫ్రెండ్ ఒక అతను చాయ్ బిస్కెట్ వాళ్ళు ఆడిషన్ చేస్తున్నారట అంటే నాకు అది పంపిస్తే నేను ఫొటోస్ పంపించాను. నెక్స్ట్ డే రమ్మన్నారు జయ గారు అని అసిస్టెంట్ డైరెక్టర్. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఆ నైట్ అంతా టెన్షన్ అంటే ఏం చెప్తారో, స్టోరీ చాలా బాగుంది ఎలా ఏంటి అని. నెక్స్ట్ డే మార్నింగ్ దే కాల్ మీ అండ్ సెడ్ యు ఆర్ సెలెక్టెడ్. లైక్ ఓకే థ్యాంక్ గాడ్ అనుకున్నాను. స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని అయితే హోప్ ఉండే మేడం. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఐ వాజ్ లైక్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఓకే ఫైన్, ఒక బ్రేక్ దొరికింది. అట్లీస్ట్ పీపుల్ రికగ్నైజ్ మీ. చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాకి వెళ్ళేది. లైక్ ఓకే వెయిట్ చేస్తే 1 weekలో 9 million 10 million వెళ్ళిపోతుంది. నాకే ఆశ్చర్యంగా మా బాబు చూపిస్తే ఏంట్రా వ్యూస్ ఏంట్రా ఇలా వచ్చాయి అన్నా. అందుకే కదమ్మా ఇంటర్వ్యూ చేయమంటున్నాను అన్నాడు. సో థ్యాంక్స్ టు అభి. నేను ఐ వాంట్ టు టెల్ హిమ్, మీకు సజెస్ట్ చేసింది కూడా అభియే కదా. సో ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అభి ఆన్ కెమెరా. ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అభి ఇంటికి వస్తా, విల్ హ్యావ్ ఎ పిక్చర్ టుగెదర్. వాడు అసలు మీతో ఒక పిక్చర్ కోసం మామూలుగా పొద్దున్నే రెడీ అయిపోయాడు వస్తానంటే సార్ నో ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొక రోజు తీసుకెళ్తానని. క్లాసెస్ ఒకటి ఉన్నాయి కదా. కానీ ఏం యూజ్ అండి బాబు, 1 millionకి ఒక ఎపిసోడ్ కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ రావాలి అంటే నేను వెయిట్ చేసేది 1 million అవుతుందా అని. అలాంటిది 10 millions 9 millions ఇన్ అవర్స్. 1 day 2 days 1 weekలో 10 millions వెళ్ళిన ఎపిసోడ్. నాకు అసలు ఇంతమంది చూస్తున్నారు, అసలు ఏముంది ఇందులోని. అప్పుడు క్లిక్ చేస్తే సచ్ ఎ నైస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అబ్సల్యూట్లీ. అభి ఈజ్ లైక్ 10th class. అక్కడ నుంచి ముసలి వరకు అందరూ చూస్తున్నారు. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెరీ క్లీన్ కాంటెంట్. సో రీసెంట్గా సత్యదేవ్ గారు మెసేజ్ చేశారు. సత్యదేవ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు గువా గోరింగ్ అప్పటి నుంచి హీస్ మంచి ఎంకరేజ్ చేస్తారు. చేతు మిడిల్ క్లాస్ సెగ్మెంట్ క్రాక్ చేసినావు నువ్వు. ఆ మిడిల్ క్లాస్కి లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ బాగా దగ్గర అయ్యావు. అది చాలా లక్కీ. కీప్ ఇట్ గోయింగ్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి నువ్వు యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్ అండ్ డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. జనాలు హిట్ ఇస్తారు కానీ హార్ట్కి దగ్గర చేసుకోరు. యూ హ్యావ్ బికమ్ సో క్లోజ్ టు దెమ్ నౌ. సో లైక్ వెరీ చాలా హ్యాపీ. మీ ఇద్దరు బ్రదర్స్ అంటే నమ్మేస్తారు తెలుసా. అందరూ ట్రాల్స్ మీమ్స్ అందరూ అదే అంటారు. బట్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వి బ్రదర్స్ కాదు. ఓకే. సో యా థ్యాంక్స్ టు సత్య. మీ ఇద్దరిని అసలు బ్రదర్స్ గా పెట్టి ఒక మంచి స్టోరీ రెడీ చేయొచ్చేమో నాకు అనిపించింది తక్కువ. చేస్తారేమో ఫ్యూచర్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సత్య. సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సత్య. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఫాజిల్. సో అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. యా మీ ముగ్గురు ఎగ్జాక్ట్లీ మీ ముగ్గురు కూడా ఒకే ఫ్యామిలీ అంటే నమ్మేస్తారు. సత్యదేవ్ మధ్యలో నేను, ఇటు పక్కన ఫాజిల్. ముగ్గురు అలాగే కనిపిస్తారు. నాకే వాట్ అనిపించింది. నిజం. ఇప్పుడు చాలా మంది మీరు చేసిన మూవీస్ లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు. అవును చాలా ఎలా పెడుతున్నారో. బట్ అన్ని మూవీస్ క్లిప్పింగ్స్, ఈ ఫొటోస్, ఎప్పుడో పాత ఫొటోస్ అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అన్కండిషనల్గా మీమ్ పేజెస్ కానివ్వండి, ట్రోల్ పేజెస్ అందరూ అన్కండిషనల్గా. అసలు ఎక్కడ పెయిడ్ ప్రమోషన్ దే స్వతహాగా ఇస్తానంటే దే సో మచ్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. అంత బాగా ఐ మీన్ దట్ క్లీన్ కాంటెంట్ చేస్తే అది యూట్యూబ్ అయినా లేకపోతే ఎక్కడైనా పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. సో వెరీ లక్కీ. అండ్ బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఈజ్ మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తానంటే స్టిల్ కాంట్ బిలీవ్. బికాస్ టీవీలో చూసి I always wanted ఇద్దరు ఇంటర్వ్యూస్. వన్ ఇస్ యూ అండ్ వన్ ఇస్ స్వర్గిలు టీఎన్ఆర్ గారు. అరే ఎప్పటికన్నా మనం చేస్తామా రాబాయ్ ఒక్క ఇంటర్వ్యూ అన్న ఫ్రెండ్స్ అంటుండే. అక్కడ పడితే చాలరా హవాక్ అనుకున్నా. అక్కడ పడితే చాలరా. టీఎన్ఆర్ గారు ఉంటే ఆయన చేస్తుండేవారు, నో డౌట్. అసలు లేదా
దట్ వాజ్ ద ఫీలింగ్. అంటే Yeah. ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా అట్లాంటి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలరా అన్నట్టు అనిపిస్తుంది అసలు. మనం మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు నిజంగానే మాట్లాడుతున్నా. ముందటి నుంచి ఇప్పటి వరకు ఆల్ దిస్ ప్రాసెస్ వాజ్ లైక్ ఎప్పుడు వస్తుంది ఐ వాంట్ టు గో దేర్ ఐ వాంట్ టాక్. మీ నెంబర్ మీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు నాకు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎవరు ఇవ్వలేదు. సో వన్ ఆఫ్ మై, అంటే మేము ఇద్దరం కలిసి ఈ టీవీలో వర్క్ చేసాము. ఆ అమ్మాయికి ఫోన్ చేసి అనుషక్ చేస్తే తను చేసిన ఇంటర్వ్యూ లక్కీలీ. సో ఇవే బాబా ఒకసారి మాట్లాడదాం, మా ఇంట్లో ఇంటిల్లిపాది అని ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడతామని చెప్పానంటే షీ సెడ్ ఫైన్ అని. సరే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్కి ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 30 వచ్చాయి. ఆ మాట అనద్దు అసలు, నేను ఒప్పుకోను. అస్సలు ఒప్పుకోను నేను. ఇట్ కెన్ బి ఎనీ టైమ్, దర్ ఈస్ నో లిమిట్ ఫర్ దట్. యా, లవ్ కెన్ హ్యాపీ ఇన్, ఐ బిలీవ్ ఇన్ దట్. కాకపోతే ఇంకేం ప్లాన్ చేయలేదండి. ఇప్పుడే కదా సక్సెస్ వచ్చింది, కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత. సో జస్ట్ వాంట్ మేక్ సమ్ గుడ్ ఫిలిమ్స్, ఇంకొంచెం దగ్గర అయ్యి జనాలకి, అప్పుడు చేసుకున్నాను. ఇన్నేళ్ళు వెయిట్ చేశాను. ఇలా రాగానే అలా పెళ్లి చేసేసుకుంటే మళ్ళీ అదొక రెస్పాన్సిబిలిటీ. సో కరెక్ట్ కొంచెం. నాకు ఒక విషయం చెప్పండి, నిజంగా రేపు మీ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయితో నిజంగా మీరు అంత కాంప్రమైజ్ అవుతారా? అది కాంప్రమైజ్లా ఫీల్ అవ్వనండి. ఇట్ హ్యాస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ ఇట్స్ నాట్ కాంప్రమైజ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఆబ్వియస్లీ అప్పుడప్పుడు తన అమ్మాయి కోపం వస్తుంది, అప్పుడప్పుడు అబ్బాయి కోపం వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది బ్యాలెన్స్ అండ్ అండర్స్టాండింగ్. నాకు కోపం వచ్చినప్పుడు తనను అర్థం చేసుకోవాలి, తన కోపం వచ్చినప్పుడు నేను అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ రిలేషన్షిప్ ఈస్ ఆల్ అబౌట్. సో అలాగే ఉంటాను ఫర్ షూర్. అన్ఫార్చునేట్లీ నా షోకి ఒక ఎక్స్ట్రా బంపర్ ఆఫర్లో యాడ్ అయిపోయింది. ఏంటంటే బ్యాచిలర్స్ కనుక వస్తే వెంటనే మ్యారేజ్ అయిపోతాం. అవునా? అమ్మో, అయితే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడప్పుడే వద్దు, ఒక 10 సినిమాలు చేసిన తర్వాత అనుకుంటున్నా. సో యా ప్లీజ్, అప్పుడే వద్దు, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అయితే ప్లీజ్. సో ఇప్పుడు లాక్డౌన్లో ప్రస్తుతానికి మీ చేతిలో ఉన్న ఆపర్చునిటీ ఆఫర్ ఇది ఒకటేనా సార్? మిగతా ఇంకేమన్నా ఎవరైనా చేస్తున్నారు? ఇది అయిపోయింది. దిస్ ఇస్ లైక్ నెక్స్ట్ 6th ఎపిసోడ్. దాంట్లో అయిపోయినట్టుంది. 6 ఎపిసోడ్స్. నెక్స్ట్ సండే లాస్ట్ ఎపిసోడ్. అదే థింకింగ్ ఆఫ్ అదే సీజన్ 2 ఏమన్నా ప్లాన్ చేస్తారేమో, ఐమ్ నాట్ షూర్. లైన్స్లో అయితే ఆలోచిస్తున్నారు డెఫినెట్గా. ఓకే. కాకుండా ఒక వస్తున్నాయి మూవీస్, చాలామంది ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడు ఇదంతా హడావిడిలో ఉన్నాం కదండి. సో ఐ థాట్ అది ఒకసారి 6th ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరితో మాట్లాడుతుంది. బట్ అదర్వైజ్ నా ఫ్రెండ్ ఒక 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాడు, అభినయ్ అని. అతను కేర్ ఆఫ్ కంచరపాలెంకి చాలా సినిమాలు చేశాడు. అతను ఒక 1 year నుంచి ఒక మూవీ చేద్దామని ట్రావెల్ అవుతున్నాం. ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రాబ్లీ జూలై అనుకున్నాం, ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుండొచ్చు. అదైతే డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం. అది కాకుండా చాలామంది కాల్ చేస్తున్నారు. ఓకే. సో సెకండ్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ప్రెజెంట్ సార్ ఎలా అయిపోయిందంటే, మనం ఎన్ని మూవీస్ చేసినా, ఎన్ని వెబ్ సిరీస్ చేసినా వచ్చిన గుర్తింపు, అది మనం ఏ వెబ్ సిరీస్ చేయకపోయినా చిన్న చిన్న టిక్టాక్స్తో కూడా ఎక్కువ పాపులర్ అయిపోయి బిగ్ బాస్ హౌస్లో వచ్చిన వాళ్ళు కూడా మనం చూసాం. సో అంటే పాపులారిటీ, ప్రజల్లో ఉన్న గుర్తింపే ప్రస్తుతాన్ని టైం నడిపిస్తుంది, ఒక్క మాటలో చెప్పాలి అంటే. అదే అగైన్ పాపులారిటీ కంటే ఎక్కువ హౌ క్లోజ్ ఐ యామ్ టు పీపుల్ అనేది, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సక్సెస్ వచ్చింది, కాకపోతే జనాలకి ఎంతవరకు దే ఓన్డ్ యూ, నిన్ను యాజ్ ఎ పర్సన్గా, ఒక క్యారెక్టర్ని కాకుండా యాజ్ ఎ పర్సన్గా ఎంతవరకు నిన్ను ఓన్ చేసుకున్నారు అనేది, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఫర్ మీ ఫార్చునేట్లీ చాలామంది నన్ను ఓన్ చేసుకున్నారు. సో రేపు నేను ఏదైనా చేసినా కూడా యూనో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్లా కూడా ఓకే బాగా చేశాడు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఐ వాంట్ టు గివ్ దెమ్ ద బెస్ట్ కాంటెంట్, మంచి సినిమా ఇవ్వాలని ఐ ట్రై మై బెస్ట్. కాకపోతే దట్ ఈస్ వాట్ ఐ విల్ మోర్ దెన్ ద సక్సెస్, ఇట్ ఈస్ హౌ క్లోజ్ టు యు ఆర్ టు ద పీపుల్, ఆడియన్స్. వాళ్ళు లేకపోతే వీఆర్ నో బడీ. సో more than the success, I believe in that relationship with the audience where they can keep you in heart and like మనోడలే నెక్స్ట్ టైం బాగా చేస్తాడు అనుకుంటే చాలు. డౌటే లేదు అందులో. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటారు, నో డౌట్ అందులో. హోల్ హార్టెడ్ దట్ ఈస్ మై ఫీలింగ్. సక్సెస్ అనుకున్నాను, అది వచ్చింది. ఇప్పుడు ఐ జస్ట్ హ్యావ్ టు మేక్
some good content and make some good money. True. Make my parents proud, my brothers, my family proud. So that is the only hope. ఇదైపోవాలి అట్లాంటి సో హ్యాపీ విత్ వాట్ ఐ గెట్. దట్స్ నైస్. ఇప్పుడు ఏమన్నా పేపర్ లీక్ చేస్తారా 6th ఎపిసోడ్లో ఏముండబోతుంది అనేది? ఎథికలీ రాంగ్, లీక్ చేయలేను. కాకపోతే సరే, మేము అనుకున్నది ఏంటో చెప్తా పోనీ. చెప్పండి. అట్లీస్ట్ అమ్మాయిని వైఫ్గా మీరు యాక్సెప్ట్ చేసి చిన్నపిల్ల అనే వర్డ్ తీసేసి అట్లీస్ట్ అమ్మాయి అంత ఓపెన్గా ఐ లవ్ యూ చెప్పాక కూడా మీరు ఇంకా ఆలోచించారండి అసలు అందులో లాస్ట్ వరకు పెండింగ్ పెడదామనా? లేదా క్యారెక్టర్ అలాంటిది. మీరు స్టార్టింగ్కి వెళ్ళి ఒకసారి గ్రాఫ్ చూస్తే దట్ ఫెలో ఇస్ వెరీ కన్ఫ్యూజ్డ్. అది ప్రాబ్లమే కాదు అసలు. అమ్మాయి లవ్ యూ చెప్పింది, హీ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ కన్ఫ్యూజ్డ్. అడిగి లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉండే, సడన్గా పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వాడి కన్ఫ్యూజన్ ఏంటి, పెళ్ళి అయిందా, చేసుకోవాల్సి వచ్చిందా టైప్లో. సో యా, క్లైమాక్స్ అయితే చెప్పలేను, బట్ యూ విల్ లవ్ ది క్లైమాక్స్. మీకు బాగా నచ్చుద్ది. అండ్ పీపుల్ విల్ లవ్ పృథ్వీ మోర్ ఆఫ్టర్ సీయింగ్ ది 6th ఎపిసోడ్. దే విల్ గెట్ ఎమోషనలీ కనెక్టెడ్ టు హిమ్. మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ట్రూ. మీ ఆఫీస్ బాస్ వాళ్ళ వైఫ్ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు నిజంగా బయట ఉన్నారు. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ స్టోరీలో ఏంటంటే అమ్మాయికి అడ్వైస్ చేస్తారు ఆవిడ, నేను మీ ఆయన్ని గుప్పెట్లో పెట్టుకో, చీరకు కొంగు ముడేసుకో, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అయితే నీకు ఒక గ్రిప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కొత్తగా పెళ్ళైన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎక్కడో ఒక్కడ ఒకళ్ళు దొరుకుతారు ఇలా రియల్గా. అంటే వాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే అక్కడ అలాంటి డిస్కషనే వస్తుంది. ఎస్పెషల్లీ ఇది ఇన్నోసెంట్ 20s లేకపోతే 30s ఎంతే ఉంది, వాళ్ళు మనకన్నా డబుల్ ఏజ్లో ఉంటారు. వాళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చెప్పినట్టు మనం వినేలాగా ప్లాన్ చేస్తుంటారు. మేల్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అసలు ఎంత బాగా పెట్టారు, నేను ఎంత కనెక్ట్ అయిపోయానంటే నేనే కనిపిస్తున్నాను అక్కడ. ఎగ్జాక్ట్లీ నేనే కనపడుతున్నాను. అవును కదా, నిజంగా అండి చెప్తున్నాను. ఆ ఏజ్లో ఇమ్మెచ్యూర్డ్గా, మెచ్యూరిటీ లేని ఏజ్లో హస్బెండ్ కానీ లవర్ కానీ ఈరోజు నీ బర్త్డేనా ఒక పువ్వు ఇస్తే అదే ప్రేమ అనుకోవడం లేదు. ఈరోజు ఎగ్జాక్ట్లీ అసలు నా కోసం ఇప్పుడు ఏదైనా చేసేస్తాడు అన్నట్టుగా ఒక ఇన్నోసెన్స్లో ఉండిపోతారు అమ్మాయిలు. మేబీ కొంతమంది అబ్బాయిలు కూడా ఉండే అవకాశం ఉందేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ నో ఎనీథింగ్. ఇద్దరు అలాగే ఉన్నారు. అబ్బాయిలు అయితే ఇలా ఉంటుంది అంటే ఒక్కసారి 2 సార్లు ఫోన్లో క్లోజ్గా మాట్లాడితే ఇంకా నా కోసం అమ్మాయి నన్ను లవ్ చేసేస్తుంది అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఉన్నారు. ఐ థింక్ ద ఏజ్ ఈజ్ లైక్ దట్ మేబీ కదా. 18 నుంచి 20 to 23 వరకు వెరీ చాలా డెలికేట్గా ఉంటారు. డెలికేట్ ఏజ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కిడ్స్, పిల్లలు ఆ ఏజ్ కొంచెం అప్పుడప్పుడే దే స్టార్ట్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఫ్రెండ్స్ అని ఇదని, చాలా డెలికేట్ ఏజ్. సో అప్పుడు ఏం తెలియదు. సో బట్ ఈ జనరేషన్లో ఐ థింక్ కొంత మెచ్యూరిటీ కంటే కొంచెం ఒక 3 to 4 years ఎక్కువ మెచ్యూర్డ్ ఉంటున్నారు అనుకుంటా మేడం. అంటే ఆల్ దిస్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ నెట్ వాళ్ళ కళ్ళ ముందు ఉంది కదా, అన్ని నాలెడ్జ్లు పెంచడానికి. చెడు నేర్చుకుంటున్నారు, మంచి నేర్చుకుంటున్నారు, బట్ దేర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. ఇప్పుడు జనరేషన్, అంతకుముందు ఇంత అవేర్నెస్ లేకుండా కాబట్టి ప్రాబ్లీ అటు క్యారీ అవే అయిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు దే నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. నౌ ఇట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలని. ఇన్ అ వే ఇట్స్ అన్ అడ్వాంటేజ్. కరెక్ట్ నిజంగా అనిపిస్తూ ఉంటుంది. పైనుంచి మా ఆయనకి అసలు ప్రేమే లేదు, కనీసం ఈరోజు నా బర్త్డే ఏమీ చేయలేదు, నైట్ 12 వరకు మెలుగుగలేరు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఒక సర్ప్రైజ్ లేదు, ఏం లేదు, ఇలా ఉండిపోయి మీరు నమ్మరు. ఒక 10, 15, 20 years తర్వాత కూడా డైవర్స్ తీసుకున్న కపుల్ నాకు బాగా తెలుసు. జస్ట్ ఇన్నోసెన్సీ, ఆ వైఫ్ ఇన్నోసెన్సీ. వాళ్ళ హస్బెండ్ ఇన్ టైం రెంట్ కట్టేస్తాడు, ఫ్లాట్ కొనుక్కున్నారు, 2 పిల్లలు, స్కూల్ ఫీజులు ప్రాపర్గా కట్టేస్తారు, ఆయనకి ఏమి చెడు అలవాట్లు లేవు, ఈవిడే లైఫ్. అయినా కూడా నా హస్బెండ్ నన్ను ప్రేమగా చుట్టలేదు అంటుంది. ఏం చుట్టలేదే, నీకు ఏం అవ్వట్లేదు అని అంటే, నాకు అసలు ఒక బర్త్డే గిఫ్ట్ లేదు, ఒక మ్యారేజ్ డే గిఫ్ట్ లేదు, నేను అసలు గుర్తుండను ఆయనకి, నాకు ఒక పువ్వులు తీసుకురారు, లేదా నాకు ఒక శారీ కొనిపెట్టరు, నాకంటూ ఏది కొనరు, నా మీద ప్రేమ లేదు అని విడిపోయారు వాళ్ళు. నేను చెప్పొచ్చేది. సో అలాంటి కేసెస్ కూడా నేను చూసాను. అది ప్యూర్లీ హర్ ఇన్నోసెన్సీ అండి. నేను అదే చెప్పాను, నీ పిచ్చితనం అది. రెస్పాన్సిబిలిటీయే ప్రేమ అనేది మీ ఆయన చెప్పింది 100% కరెక్ట్.
ఒక ఏజ్ తర్వాత ఇప్పుడు 20s వీళ్ళు అనుకునే ప్రేమ ఏదైతే ఉందో అది బాధ్యతగా టర్న్ అవ్వకపోవచ్చేమో, బట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ప్రేమ లేదంటే ఎలా అనుకుంటాం మనం? ఈ ఏజ్లో ఉండే ప్రేమకి రెస్పాన్సిబిలిటీ ఉండదండి. ఎగ్జాక్ట్లీ, నేను అంత చెప్పాను కాదు, బట్ ఈ ఏజ్లో ఉండే ప్రేమకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అవును, ఆ ఏజ్ దాటి ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రేమ ఉంటేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ప్రేమ లేకపోతే ఎందుకు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ట్రూ. ఆ విషయం తెలియలేదు అప్పుడు, నాకు చెప్పేంత ఏజ్ లేదు, బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అవును కదా, అసలు రెస్పాన్సిబిలిటీ ప్రేమ కదా. ప్రేమ కోసం సినిమాల్లో చూపించినట్టుగా ఎలా ఉంటుంది పర్సనల్ లైఫ్లో? ప్రాక్టికల్గా ఉండదు, ఛాన్సే లేదు. పాప ఆయన గొడవ పెట్టేవాడు ఇలాగే. పిచ్చిదానా సినిమాలో ఉన్నట్టు ఉండదే బయట, ఇది వేరు. నేను ఎంతో ఆఫీస్ టెన్షన్స్ నుంచి వస్తాను ఇంటికి, వచ్చినప్పుడు నువ్వు నా లవర్వి అని చెప్పని నేను హక్ చేసుకుని ముద్దులు పెట్టేసి నేను సర్ప్రైజ్ చేసేలేను ఆబ్వియస్లీ. నేను సరిగ్గా సగం టైర్డ్ అయిపోయి ఉంటారు, ఎగ్జాక్ట్లీ. డ్రైన్ అయిపోయి ఉంటారు. ఫస్ట్ వచ్చేటప్పటికి రేషన్ ఉందా, రెంట్ కట్టామా, పిల్లల ఫీజులు కట్టామా, రోజు ఇల్లు కూల్గా నడుస్తుందా, ఇందులోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా అని అంటే అప్పుడు నాకు కానీ దానికి కానీ నిజంగా తెలియలేదు. ఈ వెబ్ సిరీస్ మీరు నమ్మరు ఎంతమందికి కనువిప్పో ఇండైరెక్ట్లీ, నిజం చెప్తున్నాను. అది చూసినంతసేపు నేను ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తానో నాకే తెలుసు. ఒక్కసారి చూడండి వెబ్ సిరీస్, మనం ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాము 20s మనం ఎంత ఇన్నోసెంట్గా ఉన్నామో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు 20s ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం 30s ఉండి 20s ఉన్న వాళ్ళని చూస్తే ఏ పెచ్చా వీళ్ళకి ఏమన్నా అనిపిస్తుంటుంది. మనం అక్కడికి వెళ్ళవచ్చు. ఎగ్జాక్ట్లీ అలా అనిపిస్తుంటుంది. ఏజ్ నిజంగా ఏం ఫ్యాక్టర్ అండి కదా. చాలామంది దాన్ని ఏజ్ స్టిల్ ఎ నెంబర్, కాకపోతే ఏజ్తో పాటు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే 30sలోకి లాగుంటాం, 35స్లోకి లాగుంటాం, 40స్లోకి లాగుంటాం. ఏజ్ ఈజ్ సచ్ ఎ మ్యాజికల్ ఫినామినన్. ఒక్కొక్క అంటే అది డిఫైన్ చేస్తుంది మనల్ని. అవును, 35 వచ్చిన తర్వాత అప్పుడు వీల్ ప్రాబ్లీ గెట్ క్లోజ్ టు అ ఫ్యామ్. అప్పటి వరకు ఒక్కొక్క కైండ్ ఆఫ్ అది ఉంటుంది తర్వాత. సో సచ్ బ్యూటిఫుల్ మీరు చెప్పినట్టు ఏజ్కి ఆ ఏజే అందం. నిజంగా అసలు ఏజ్ ఇస్ అ నెంబర్. నాకు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఒక ఆయన చెప్పారు, ఏజ్ ఇస్ అ నెంబర్, మనసుకి బ్రెయిన్కి ఏజ్ ఉండదు అంజలి. సో ఒక మనిషి మీద ప్రేమ నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ముసలాడు అయిపోయాం కదండి, ప్రేమ తగ్గదు. ప్రేమకి ఏజ్ ఎగ్జాక్ట్లీ ఏజ్తో సంబంధం లేదు. ట్రూ మ్యాన్. 70 ఏళ్ళు ఉన్నాయని చెప్పాడు నాకు అన్నమాట. ఎక్కడ 70s అసలు నిజంగా. సో ఇంతకీ ఆ అమ్మాయి బర్త్డే అంత బాగా ప్లాన్ చేశారు బారసాల నేను షాక్ తెలుసా, ఎంతో ఇన్నోసెంట్గా ఒక బ్యానర్ కట్టి లైటింగ్ పెట్టి దేవుడా మళ్ళీ ఏం చేయాలి అని ఆన్లైన్లో చూసి అదే కట్ చేస్తే అటర్ ఫ్లాప్. బాబోయ్ నిజంగా అసలు. అయినా కార్తిక్ ఎక్కడ దొరికాడండి బాబు, భలే సూట్ అయ్యాడు అసలు క్యారెక్టర్. అసలు బాగా మంచి గుర్తింపు వచ్చింది కార్తిక్ క్యారెక్టర్ కూడా. అతను చాయ్ బిస్కెట్లో వీడియోస్ చేస్తూ ఉండేవాడు పాపం. అతను కూడా ఇంటర్ తర్వాత హీ స్టార్టెడ్ ఒక యాక్టర్కి బాయ్గా ఫ్రెండ్లీగానే బాయ్ అంటే డబ్బులు అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కార్తిక్ ఆ క్యారెక్టర్కి అంత గుర్తింపు వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే అతను కూడా కష్టపడి వచ్చాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది రావాలి, వస్తేనే అంటే జనాలకి బయటకు వెళ్ళి ఒక క్రియేటివ్ ఫీల్డ్కి రావాలంటే ఒక హోప్, నమ్మకం ఉంటుంది. అయినా కష్టాలు ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే కార్తిక్ లాంటి వాళ్ళు, నేను అలాంటి వెన్ వి వచ్చినప్పుడు వి ఫీల్ పర్లేదు, ఎవరన్నా వస్తే 10 మందిలో ఒకరో ఇద్దరికో తగులుతుంది, ధైర్యంగా ఉండొచ్చు. సో మీది అయింది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే చాలా బాగా, నాకు చాలా బాగా ఇష్టం. బాగా చేశాడు కార్తిక్. ఈస్ గాట్ ఎ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు. ఆయన మీకు ప్రతి దానికి అడ్వైస్ ఇచ్చి మిమ్మల్ని అట్ట ఆల్రెడీ నేను సగం కన్ఫ్యూజన్లో ఉంటాను, వాడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాడు. అదేదో నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతా. సో బాగా రాశారండి, ఎంత రైటింగ్, ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ రైటింగ్. అది మా డైరెక్టర్ తను కంప్లీట్గా ఓన్ చేసుకున్నాడు. స్టోరీ డైరెక్షన్ ఇద్దరు ఒకటైతే అది వేరుంటుందండి. ఇది రెండు ఒకళ్ళదేనేమో కదా? కాదండి, రైటర్స్ వచ్చేసి ఉదయ్, అతని పేరు #అసమర్థుడు అని పెట్టుకుంటాడు. ఉదయ్ అండ్ మనోజ్ అని చాయ్ బిస్కెట్లో రైటర్స్. వాళ్ళు రైటర్స్, దే హ్యావ్ రైటింగ్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళది. అది పృథ్వీని డైరెక్టర్గా చూస్ చేసుకుని పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీ దాన్ని కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నాడు. దట్స్
అసలు ఎక్కడ ఇప్పుడు ఇది రైటర్స్ వేరు డైరెక్టర్ వేరు అని ఎక్కడ ఎవరికి నేను ఒక్కళ్ళే అనుకున్నాను. లేదు రైటర్స్ వేరు, డైరెక్టర్ ఇస్ పృథ్వీ కంప్లీట్లీ ఓన్ చేసుకొని చేశాడు. యూస్ టు గివ్ అస్ దట్ ఫ్రీడమ్. ఓకే, ఇంప్రూవ్స్ చాలా చేస్తుండే మేము. యూజ్ లైక్ ఓకే బ్రో ఇది కొంచెం ఎక్కువైంది, దిస్ ఈజ్ నాట్ హౌ పృథ్వీ బిహేవ్స్ ఇలా చెప్తాడు. కొంచెం పృథ్వీ క్యారెక్టర్లోకి రండి, లేకపోతే పృథ్వీకి కొంచెం తగ్గింది ఇది, మీరు ఇలా ఉండండి. హీ యూజ్ టు యంగ్ గైస్ 25, 26 మంచి టాలెంటెడ్ ఫెలో. అతనికి కూడా బోల్డ్ అండ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో నైస్. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ వాళ్ళని ఎలా వెల్కమ్ చేస్తుంది అనేది ఇంకా తెలియదు. ఒకసారి కరోనా అంతా సెట్ అవుతే తెలుసు. లేదండి, హిట్ పడింది, అందరికీ గుర్తింపు వచ్చింది. నో డౌట్ లాక్డౌన్ అయిన వెంటనే హ్యూజ్ ఆపర్చునిటీస్ వస్తాయి, నో డౌట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. థ్యాంక్ యూ మ్యామ్. హోప్ఫుల్లీ టచ్ వుడ్ జరగాలి. డెఫినెట్లీ నో డౌట్. అందులో అవును, ఈ ఆఫీస్లో గిఫ్ట్లు ఏంటి నాకు అర్థం కాలేదు. మీకు చాలా మంచి గిఫ్ట్ వచ్చింది మొత్తం. అదేంటిది అసలు, ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? యూజువల్గా సాఫ్ట్వేర్ ఆఫీస్లలో ఇది క్రిస్మస్ దీనికి ఈ ప్రాసెస్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేయడం, ఐటీ జాబ్ చేసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. ఓ నిజంగా తెలియదు నాకు. అవునా? బట్ దట్ ప్రాసెస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఐటీ ఆఫీస్లో, ఎవ్రీ అది ఉంటుంది క్రిస్మస్కి. యూ షుడ్ గిఫ్ట్ సమ్మర్. మీకు ఆఫీస్లో ఉన్న వాళ్ళలో ఎవరికైనా వాళ్ళకి అట్లా ఎవ్రీ ఇయర్ ఒకరోజు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలో. లైక్ శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చినట్టు గిఫ్ట్స్ ఇవ్వాలి. సో వీడు కార్తీక్ గడ ఎప్పుడు వరకు గిఫ్ట్ ఇవ్వడు అనమాట, హీ ఓన్లీ టేక్స్ దిస్ గిఫ్ట్స్. సో అది ఎవరికి ఏమొస్తుందని కూడా తెలియదు. ఇంకా దాంట్లో మీకు అది వచ్చింది, నాకు అలా నా టైం అలా సెట్ అయింది. సో అది వచ్చి కొత్త పెళ్ళైంది కదా, సో అదే కదా పెద్ద పని వెళ్ళండి. సో అందరూ అదే అడుగుతున్నారు ఫ్రెండ్స్, సరదాగా అడుగుతారు కదా, ఏంట్రా ఫస్ట్ నైట్ బెడ్రూమ్లో ఓపెన్ చేశారు, ఇంకా మీ బెడ్రూమ్లోకి వెళ్ళరా అంటే నాకేం తెలుసురా. కాకపోతే ఫస్ట్ ఎపిసోడే ఒక 9-10 నిమిషాలు ఫస్ట్ నైట్ అని ఒక టైటిల్ పెట్టి 10 నిమిషాలు బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఒక అమ్మాయిని అబ్బాయిని ఎటువంటి వల్గారిటీ లేకుండా, ఒక్క అబ్సీనిక్ డైలాగ్ లేకుండా 9 నిమిషాలు నడిపించడం అనేది రియలీ ఫెంటాస్టిక్. రైటర్స్కి ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దమ్. ఫస్ట్ నైట్ అనేది యూట్యూబ్లో మీకు తెలుసు, తమిళ ఫస్ట్ నైట్ అంటే అమ్మాయి ఏముందరా అయిపోయి చూసేద్దాం అంటారు. అవును, చంద్రబోస్ గారు చెప్పారండి ఈ మాట. చంద్రబోస్ గారు మాట్లాడి 40 నిమిషాలు మాట్లాడారు. అవునా? నాకు చాలా మంచి, ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వాళ్ళు మాట్లాడినప్పుడు. ట్రైలర్ దగ్గర నుంచి ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఈ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ బిట్, ఇది ఇలా ఉంది ఎలా ఉంది అని ప్రతిదీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే షాక్ అయ్యాను. ఏంటి ఇంత ఊరికే డౌట్ ఉండే నాకు, ఫస్ట్ నైట్ అని అంటే ఇదేంటి ఫస్ట్ నైట్ అనేది కొంచెం ఇబ్బంది పడ్డా చూడడానికి. బట్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ నైట్ ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేశానో రాత్రి 1 వరకు కూర్చొని ఐ ఫినిష్డ్ ఆల్ ది 4 ఎపిసోడ్స్. మొన్న చెప్పారు ఆల్ ది 4 ఎపిసోడ్స్. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూస్ కూడా చూసాను. తర్వాత మళ్ళీ ఎవరినో కనుక్కొని నెంబర్ తీసుకుంటే అగైన్ ఐ కాల్, లేదు వాడు చేస్తాను నేనే చేస్తాను, ఐ కాల్ అండ్ 40 minutes మాట్లాడారు. ఏదో చాలా తెలిసిన వ్యక్తిలాగా, ఇలాగా చైతన్య ఇలా 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 ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, ఇంత కీన్గా అబ్జర్వ్ చేశారా సార్ అని. లైక్ రియలీ హ్యాపీ. చంద్రబోస్ గారు లాంటి ఇప్పుడిప్పుడే వస్తున్నాను, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు కాల్ చేయడం అనేది. హరీష్ శంకర్ గారు, ఈ స్పోక్ గుడ్ వర్డ్స్, చైతన్య పేరు మెన్షన్ చేయడం, నేను ఎక్కువ సినిమాలు రావాలని వస్తే హరీష్ శంకర్ గారు చైతన్య అని ఉంచడం చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. నిజం, బ్యూటిఫుల్, యాక్చువల్లీ గ్రేట్ జర్నీ. అసలు అప్పుడప్పుడు గూస్ బంప్స్, ఈ మధ్య గూస్ పింపుల్స్ అంటారు కదా, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో వెన్ ఐ ఎక్స్ప్రెస్ ఆల్ దిస్, యా వెరీ హ్యాపీ. ఇంకా ఈ స్టోరీ విన్నప్పుడు మీకు నచ్చిందా? ఐ లవ్డ్ ఇట్. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు, డైరెక్టర్ బిజీగా ఉండే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి ఆడిషన్ కోసం పిలిచి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉండబోతుంది అని. చెప్పగానే మనేజే కదా 30 అంటే కనెక్ట్ అయిపోతాను. బట్ సీన్ చెప్పారు, ఫాదర్ సన్ మధ్యలో ఉండే సీన్ చెప్పారు. స్టోరీ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళిద్దరు నా పక్కన కూర్చొని, ప్రసన్న అండ్ శ్రీకర్, ఇలా ఉంటుంది బ్రో అన్నప్పుడు నాకు ఎక్కేస్తుంది మైండ్లోకి. ఓకే విజువల్ చేసేసా. దే ఆర్ సో రియల్లీ ఇంప్రెస్డ్. అందరు కలిసి డైరెక్టర్కి చెప్పి ఇతనే కావాలి అని చెప్పి దే లిటరల్లీ సెడ్. తర్వాత డైరెక్టర్ చూసి పిలిచి నెక్స్ట్ డే స్టోరీ అంతా చెప్పాడు. చాలా బ్యూటిఫుల్. 3.5 hours నాకు డైరెక్టర్ నిల్చొని ఇలా నన్ను కూర్చోబెట్టి మొత్తం స్టోరీ చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి పృథ్వీలా మారిపోయిన చైతన్య. సో కానీ అందులో వాడు ఫాదరు
వచ్చి అసలు నీకు తెలుసు ఏమన్నా అడుగుతారో చూసారా? అసలు మీ రైటర్స్ ఎంత ప్రాక్టికల్గా అవన్నీ నిజమండి, నిజం చెప్తున్నాను. చాలా 30 ఏళ్ళు వచ్చాయి నాకు, అసలు అది మాత్రం మర్చిపోయావేమో అని. వీరభద్రం గారు చాలా సినిమాలు చేశారండి ఆయన, చాలా సీనియర్ యాక్టరు. అవును. మా మదర్ క్యారెక్టర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ. వీరభద్రం గారు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కాల్ చేశారు, సెకండ్ ఎపిసోడ్ అయిన తర్వాత కాల్ చేసి చాలా ఎమోషనల్ అయ్యారు. నాన్న ఇన్ని చేశాను, నాకు ఇప్పుడు వచ్చినంత గుర్తింపు అసలు ఎక్కడ ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు అసలు. అయితే వీడి వాయిస్ కాల్స్ ఉంటాయి, 30 minutes వాయిస్ నోట్ పెట్టారు. తను చాలా సంతోషం వేసింది, నా వాయిస్లో తెలుస్తుంది అసలు ఎంత వస్తుందంటే అందరు కాల్ చేస్తున్నారు, చాలా బాగా వచ్చాయని. బ్యూటిఫుల్ ఆ ఫాదర్ సన్ మధ్య జరిగేవి ఎంత న్యాచురల్గా ఉన్నాయండి. మీరు చెప్పండి ఇలాగ నాకు అది ఎంత ఫన్నీ అనిపిస్తుంది అంటే మర్చిపోయామేమో. గిన్నెలతో పాటు ఎప్పుడో సరే ఫోన్ చేస్తారు, మామూలు కాదు అసలు అది మాత్రం. హిలేరియస్ అట్లా కదా. అమ్మాయి మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది అసలు, అమ్మాయి క్యారెక్టర్ అలా చేశారు అందులో. అంటే ఇట్లే కొంతమంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అవి పెడతాను, ఎందుకండి ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని అలా సతాయిస్తుంది, మీరు ఎందుకు భరిస్తున్నారండి అని. అంటే సిరీస్ అది నేను భరించట్లేదు కదా. లేదు ఎన్ని రోజులు. అవును నిజం, అంటే నిజంగా అంత మీరు చెప్పినట్టు అంత ఓన్ చేసుకున్నారు అందరూ. ఎక్కడో ఎందుకు అమ్మాయి ఎక్కువగా బాధ పెట్టానా నీటి తిరిగి అంటుంటారు, మరి అంత తెలిసిందని ఎంతెందుకు పిచ్చమండా ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిట్టుకున్నావు. అలాగే ఫీల్ అవుతున్నారు అసలు, అలాగే తిట్టుకున్నావు అసలు. వాళ్ళ రియల్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా కనెక్ట్ అయిపోయారు. దట్ ఈస్ అంటే అంత యాక్సెప్టెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మదర్ డైలాగ్ అనమాట, మరి ఇంత తెలిసింది పిచ్చమండా తిట్టేసుకుంటాను, మరి ఫ్యామిలీ నిలబెట్టుకోకుండా ఇదేంటి ఇలా కొట్లాటలు చేసుకుంటుంది ఇది అనవసరంగా అని. మా మదర్ అమ్మ స్టోరీ అమ్మ అంటే అయినా కూడాను ఏమిటది అంటుంది ఆవిడ. అంతగా ఇన్వాల్వ్ అయిపోయారు అసలు ఆ స్టోరీలో, మామూలు ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు. సో హ్యాపీ. అయ్యా లాక్డౌన్లో ఇలాంటి ఒక అందరు ఇంత బాగా పెడుతుంటే నువ్వేంట్రా చైతన్య ఏంట్రా అంటే నీకు సక్సెస్ రావాలంటే ఇంత అల్లకల్లా జరగాల అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక చివరికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేస్తారు. ఇక ఆ సీరియల్ చూసారా వాడు ఇలాగే మాట్లాడారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు అనే స్టేజ్కి వస్తుంది చూస్తుండండి. నో డౌట్ అసలు వాడు చూడండి చక్కగా ఎంత హెల్ప్ చేశారో ఇంట్లో మీరు ఉన్నారు అనే స్టేజ్కి వస్తుంది. ఇంక ఇది ఇంకా మగవాళ్ళందరూ నన్ను హెడ్ చేయడం స్టార్ట్ చేస్తారు, రే నువ్వు చేసిన పనికి మాకు అందరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పని. అమ్మ వాళ్ళు చూసారండి? చూసాను నేను. యూజువల్గా అంటే ఎక్కువ పొగంటం అట్లా ఏముండదు, కాకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళో 20 ఏళ్ళు 15 ఏళ్ళ కింద తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పేసరికి దర్ ఫీల్ ఓ నిజంగానే సక్సెస్ అయిందా, అప్పుడు బాగా చేసా, ఏంటి నెక్స్ట్ వెళ్ళప్పుడు మళ్ళీ అక్కడికే అక్కడికే. బయటికి చెప్పుకోలేరు పేరెంట్స్, ఎంత సంతోషం ఉన్నా మనసులో పెట్టుకుంటారు. అది అర్థమైపోద్ది మనకి, అంటే యూనో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ. మా బాబాయ్ ఒకరున్నారు, అయితే ఒక 10 episodes వరకు వారు కాల్ చేయలేదు నాకు. సో ఆ రోజు ఎందుకో మా డాడీతో ఫోన్లో మాట్లాడుతుంటే మా మమ్మీ ఫోన్ లాగేసుకొని, ఏంటి అందరు వాడికి ఫోన్ చేసి చెప్తున్నారు ఇది చెప్తున్నారు, మీరు అసలు చూసారా లేదా, చూస్తే ఏంటనే మీరు కనీసం వాడికి చెప్పావు అది చెప్పావు, వాళ్ళకి ఫోన్ చేస్తావు వీళ్ళకి ఫోన్ చేస్తావు, ఇప్పుడు వీడికి ఇంతమంది అడుగుతున్నారు ఇంకా మీరైతే ఫోన్ చేయలేదు అంటే అసలు నాతోటి ఏం చెప్పారు ఇలా రియాక్ట్ అవుతుంది. అవి చాలా జస్ట్ వాళ్ళు హ్యాపీ, దే ఆర్ రియలీ హ్యాపీ. కానీ ఒకటి సార్, అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకుంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత బ్రేక్ పడుతుంది, కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ అది ఎప్పుడవుతుందో మనం చెప్పలేము కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. కానీ పర్టికులర్గా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఏంటంటే, మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి మేము ఎంతకాలం ఉంటాం, వాళ్ళకంటూ ఒక తోడు ఉండాలి కదా, రేపు వాడు బాగుంటే ఎస్ అమ్మయ్య వాడు బాగున్నాడు ఇక మేము ఏమైపోయినా పర్వాలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో మనకేమనిపిస్తుంది అంటే మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి ఏమనిపిస్తుంది జనరల్గా ఏంటంటే, నేను ఇంకా ఏమీ సాధించలేదు అని చెప్పాను. బట్ ఈ పాయింట్ నేను చాలా మంది దగ్గర విన్నాను సార్, మనం ఏది సాధించడానికి పెళ్ళికి ఎప్పుడు లింక్ పెట్టుకోకూడదు అని.
సో అదే But ultimately ఇది reverse again లో burden. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. సో ఈ సినారియోలో నేను కెరీర్ కోసం అని వెయిట్ చేశాను. Yeah. మిమ్మల్ని చాలా మంది చూస్తారు, అందులో సగం మంది మీరు చెప్పినవి వింటారు. నేను కెరీర్ సెటిల్ అవ్వాలని వెయిట్ చేశాను. కొంతమంది ఏమో ముందే పెళ్లి చేసుకుంటారు. ఇది బ్యాలెన్స్ చేయడం ఎలా? హౌ అంటే చాలా వాట్ ఈస్ ది కష్టం, రైట్? చాలా కష్టం. ఇన్ కేస్ ఒకసారి మీరు యూ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ. ఇప్పుడు నేను యూ హ్యాడ్ మీకు కూడా చాలా హై అంబిషన్స్ ఉండే. నేను సరే అది పక్కన పెట్టి ఫస్ట్ కెరీర్ మీద ఎలా బ్యాలెన్స్ అంటే ఆబ్వియస్లీ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే పేరెంట్స్ సైడ్ వాళ్ళ యాంగిల్ నుంచి కూడా ఆలోచించాలి. సో మీరు వాట్ డూ యూ థింక్ అంటే ఎట్లా బ్యాలెన్స్? సరే ఇప్పుడు మీదే తీసుకుందాం మనం. యా ఒక 3-4 years క్రితమే మీరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాం. సో మీ వైఫ్ జాబ్ చేస్తే ఇల్లు కూల్గా నడిచిపోతుంది. మేబీ ఏదో పెద్దగా ప్రెషర్ ఉండకపోవచ్చు. మేబీ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఈయన కెరియర్లో సెటిల్ అవ్వడానికి అని ఉంటుంది. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ షీఈ్ రియలీ సాఫ్ట్ కార్నర్, మేము ఆవిడ మనసులో మీకు అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటూ వస్తుంది. లేదు కొంచెం ఆవిడ అగ్రెసివ్గా ఉన్న లేడీ అనుకోండి, మీరు ఏం చేస్తున్నారని మిమ్మల్ని నిలదీసే అవకాశం ఉంది, మీతో కొట్లాడే అవకాశం ఉంది, మీ మధ్య కొంత సాఫ్ట్ కార్నర్ పోయే అవకాశం కూడా ఉంది. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మీ ఆవిడ జాబ్ చేయలేదనుకోండి, హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్, పెద్దగా చదువుకున్న అమ్మాయి కాదు, లేదా చదువుకున్న ఉద్యోగం చేయలేని మెంటల్ కండిషన్లో ఉన్నారనుకోండి, బర్డెన్ మీ మీద. ఎవ్రీ మంత్ ప్రతి మనిషి లైఫ్లో రెంటు, పాలు, పేపరు, ఫోను ఇవన్నీ స్కిప్ చేయలేనివి. సో ఇవన్నీ మీ మీద పడతాయి. సో అల్టిమేట్లీ మీరు ఏం చేస్తారు, మీ గోల్ ఏదైతే ఉందో సినిమాల్లోకి రావాలనే గోల్ పక్కన పెట్టి, బాబు ఫస్ట్ సర్వైవలింగ్ ఇంపార్టెంట్, బతికితే కదా తర్వాత చూద్దాంలే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు చూద్దాం, లేదా ఒక జాబ్ చేసుకుంటే ఈ ప్రయత్నాలు చేద్దాం అని కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటి, మీరు ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండి తాడో పెడో తెలుసుకుందామని వెయిట్ చేశారు, మొత్తానికి తెలుసుకున్నారు. యువర్ సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్, నో డౌట్. నా ఇప్పుడు ఇంకా డిలే చేయకుండా మా ప్రేక్షకులు ఎవరో ఒకరు డెఫినెట్గా మెసేజ్ చేస్తారు, లేదండి చైతన్య గారు మేము ఉన్నాం ఇక్కడ అని. అంటే ఇలా కూడా చెప్పి మీరు చెప్పిందే, ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఎవరన్నా జాబ్ చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నేను అర్థం చేసుకుంటే తను జాబ్ చేస్తుంది, నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకో, చాలామంది సజెస్ట్ చేశారు. కాకపోతే మ్యారేజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. జాబ్ చేసే వాళ్ళు చేసుకుని ఎన్ని రోజులని జాబ్ చేస్తారు, ఎన్ని రోజులని తను నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ తను కన్సీవ్ అయ్యారనుకోండి, సిచ్యువేషన్ ఏంటి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి తన కెరియర్లో. ఎవరో మన లైఫ్లోకి వస్తున్న ఒక అమ్మాయిని ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సరే ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలా కాకుండా నేనేదో సినిమాలని చెప్పేసి తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరూ వదిలిపెట్టి నేనేదో ప్రపంచంలో బతికేస్తే ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్టు. దట్ వాజ్ ద ఓన్లీ ఇంటెన్షన్ వై ఐ వాజ్ లైక్ యూనో, మా మమ్మీ వాళ్ళకి కానీ మా అన్న వదిన అడిగినప్పుడు కానీ ఏం చేయాలి ఇప్పుడు పెళ్లి చేసుకొని, ఏజ్ చెప్తుంది, ఏజ్ కాదు అసలు. ఫస్ట్ ఇంటికి వచ్చి దాన్ని సినిమాకి తీసుకుపోవాలన్నా, ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా మినిమం నేను ఉప్పల్ నుంచి ఫిలిం నగర్ కానీ జూబ్లీ హిల్స్ కానీ అప్పట్లో బండి, ఇప్పుడు అంటే ఇంకా ఏదో కారు వాడుతున్నా కానీ అందులో పెట్రోల్ పోయించుకుంటారంటే 1000 రూపాయలకే, 1000 రూపాయలు అనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ మీటింగ్ 3 మీటింగ్లు పెట్టుకొని 1000 రూపాయలు పెంచుకుంటే ఈ 3 మీటింగ్లు ఫినిష్ చేసుకున్నాను. ఆ మైండ్ సెట్లో ఉన్న నాకు రేపు పెళ్లి చేసుకొని వెళ్ళొస్తే ఎంత సంపాదించినా, అండ్ ఈ జనరేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్. అంటే ఐ మీన్ ఐ డోంట్ నో, లేదండి 100%. అమ్మాయిలు కూడా 3 నెలలు 6 నెలలు సరే నిజంగా ప్రేమ ఉంటే సంవత్సరం వరకు చేస్తారేమండి. తర్వాత యూనో బయట చాలా ఫ్రెండ్స్ ఉంటున్నారు, మైండ్ డైవర్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఇఫ్ యూ కాంట్ గివ్ దట్ 100% కేర్, అటెన్షన్, లవ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూనో డైవర్ట్ అయిపోవడానికి 2 నిమిషాలు పట్టదు. సో అలాంటి కండిషన్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా 20 ఏళ్ళ తర్వాత కూడా, అలాంటి కండిషన్లో నేనేం చేయకుండా ఒక అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టి నా లైఫ్ రిస్క్లో పెట్టుకొని నాకు తెలిసిన ఎన్ని ఉన్నాయండి చాలా. సో దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ వై యాక్చువల్లీ హ్యాడ్ టు వెయిట్. అందుకే మేము నడుతున్నాం బ్యాలెన్స్, యూనో చాలా కష్టం అది. ఎవ్రీ ఇండివిజువల్ ప్రాబ్లీ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సో మీరు పెళ్లి చేసుకొని ఇప్పుడు యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అంటే నేను చేసుకోకుండా అంటే ఒక్కొక్కరు లైఫ్, కాకపోతే ఐ స్టిల్ డోంట్ నో హౌ దట్ స్ట్రైక్స్. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఒక మంచి బ్రేక్ దొరికింది. డెఫినెట్గా లాక్డౌన్ అయిన తర్వాత యూ విల్ గెట్ ఏ హ్యూజ్ ఆపర్చునిటీస్, నో డౌట్. వస్తున్నాయండి, చాలా మంది కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు.
ఒకటే మంచి సబ్జెక్ట్ చూసుకొని చిన్నదైనా పెద్దదైనా ఒక 2 సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి తప్పదు. సో అట్లీస్ట్ మా పేరెంట్స్ కోసమే చేసుకోవాలి. దిల్ బి వెరీ హ్యాపీ. దట్స్ వన్ థింగ్ దట్ విల్ మేక్ దెమ్ రియలీ హ్యాపీ. సో మీరు కథలు కూడా రాస్తారని, డైరెక్షన్ వైపు కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని విన్నాను, నిజమా? ఉంది కానీ స్టిల్ టూ ప్రస్తుతానికి లేదండి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ క్రియేటివ్ యాంగిల్ ఇన్ దెమ్ అండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే వి మైట్ నాట్ బి బెస్ట్ ఎట్ ఇట్. ఐ యామ్ గుడ్ ఎట్ యాక్టింగ్ వరకు నేను బాగా చేయగలను. హోంవర్క్ చేసుకుంటాను, లేకపోతే ఇది ఇలా లేకపోతే ఇలా బాగా చేయలేదు ఇంకొకటి చేసుకుంటాను. దట్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. డైరెక్షన్ అని ఈ ప్రాసెస్లో ఏమన్నా వస్తాయేమో కానీ బట్ మై అల్టిమేట్ గోల్ ఇస్ టు బికమ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఒక మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకోవాలి. బికాస్ మై ప్యాషన్ ఇస్ ఇన్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ మై ప్రొఫెషన్. సో ఇందులో ఐ వాంట్ టు బీ ఆ బెస్ట్ లాట్లో ఒక వన్ ఆఫ్ ది యాక్టర్గా ఉండిపోవాలనేది ఇస్ మై డ్రీమ్. అంటే ఒక నెగిటివ్ రోల్ వచ్చినా కూడా చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎనీ రోల్ అండి, ఎనీ రోల్, మంచి రోల్ అయితే సార్ ఏదైనా పర్లేదు. కాకపోతే నౌ దట్ పీపుల్ జనాలు నన్ను చూస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ బ్యాడ్ ఎక్కడో ఇంతమందిలో ఒకరో ఇద్దరో అరే అలా చేశాడు కదా ఏంటి అని అలాంటిది ఒక్కటి ఇవ్వకుండా ఉంటే చాలా అనుకుంటున్నాను. నాకు ఎలాంటివి వస్తాయో తెలీదు. ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండకపోతే చాలా అని అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ మూవీ కదా. ఇప్పుడు అందులో మీకు వచ్చిన ఒక క్యారెక్టర్ అంతే తప్ప దట్స్ యువర్ జాబ్, నథింగ్ బట్ జాబ్. నేను ఇలాంటి రోల్స్ వచ్చినా రోల్ బాగుంటే తప్పకుండా చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను హీరోగానే చేయాలని మంచి రోల్ ఉండి క్యారెక్టర్ బాగుంటే తప్పకుండా చేస్తాను. నాకు నచ్చాలి బేసికల్లీ. ఐ షుడ్ లైక్ ఇట్. ఓకే చేసి 30/20 అనగానే 30 అంకుల్ అని అంటున్నారు కదా, చాలా మంచి క్యారెక్టర్. వాట్ ఈస్ అసలు అంకుల్కి ఆంటీకి అర్థమే లేదు తెలుసా మీకు? వాచ్మెన్ని అంకుల్ అంటారు, మన ఏంటి బయట కూరలు అమ్మేవాడిని పిల్లు ఆంటీ అంకుల్ అంటారు. ఆంటీ అంకుల్కి అర్థమే లేదు. అలా నేను ఇంతవరకు అవన్నీ పిలవలేదు. మా పిల్లలు ఎవరిని పిలిచినా కూడా అలా పిలవకండి అమ్మా, చాలా దరిద్రంగా ఉంది, అస్సలు పిలవద్దు అలాగా. వాళ్ళు పేరు పెట్టి చివరిన గారు తగిలిచ్చి. మా చిన్నప్పుడైతే నిజంగా అత్తయ్య గారు, మామయ్య గారు, లేదంటే అక్క ఇలా పిలిచేవాళ్ళం. ఇప్పుడు అందరినీ ఆంటీని, అందరినీ అంకుల్. అలా కూడా కాదండి, పెళ్ళి అయితే ఆంటీ, పెళ్ళి కాకపోతే వేస్ట్ అండి. ఇంకా అక్కడ ఉన్నారా మన జనాలు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఇట్స్ వేస్ట్ అసలు అది. సో అంకుల్ అంటారు కదా, ఏం అవసరం లేదు. మంచి క్యారెక్టర్, హ్యాపీగా చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. సో ఎవరు ఏమనుకున్నా అల్టిమేట్లీ మనకి ఎవరైనా ఏమైనా చేస్తారండి. ఎవరైనా ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్నారంటే ఎవరైనా సాల్వ్ చేస్తారా వచ్చి? అయ్యో నువ్వు ఇలా ఉన్నావు కదరి, ఈ ₹1,00,000 పెట్టుకెళ్తే ₹1,00,00,000 పెట్టుకుని ఎవరిని అంటారా? ఎవరు అనరు కదా. మన స్ట్రగుల్ వాడు పిలుచుకుంటే వాళ్ళ కర్మ అంతే. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. హన్సీ గారు చెప్పినట్టు చాలా, హన్సీ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అదే అన్నారు, కింద ఆంటీ నీకు ఈ డ్రెస్లో అవసరమా, ఈ డ్యాన్స్లో అవసరమా అని పెడుతున్నారు అంటే, ఆంటీ ఏంటి ఆంటీ, నీ ఏజ్ ఎంత? ఆంటీ పక్కన పెడితే తనే డ్రెస్ వేసుకుంటే వాళ్ళకేంటండి, అదే కదా. అంటే ఆ స్పేస్ ఒకటి ఎలా తయారైందంటే అండి, ఎవరు ఏదన్నా మాట్లాడవచ్చు, ఏదన్నా రాయొచ్చు. అంటే ఫస్ట్ థింగ్ అంటే బీయింగ్ ఒక ఇండియన్ దీనిలో పుట్టినప్పుడు వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ ఉమెన్, బికాస్ వీఆర్ బార్న్ ఫ్రమ్ ఎ ఉమెన్. షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ ఎ ఉమెన్. చాలా హారబుల్. నేను అస్సలు కామెంట్స్ చదవనండి, నాకు భయం వేస్తుంది. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నేను నా దానికి అంత మంచి కామెంట్స్ వచ్చాయి, అయినా కూడా నేను కామెంట్స్ చదవను, చాలా భయం వేస్తుంది. అంటే ఎక్కడన్నా తప్పిపోయి ఒకరో ఇద్దరో కొంచెం వల్గర్ కామెంట్ పెడితే తీసుకోలేను. అంటే కొంతమంది అదే పని మనసు మీద వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎక్కడో పిన్ చేస్తాను ఏదైనా కొంచెం గలీజ్ మాటలు మాట్లాడేసరికి. సో ఐ మేక్ షూర్ అలాంటిది, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, చాలా గలీజ్ మాట్లాడుతుంది. అదొకటి దట్ ఈస్ వెరీ రాంగ్. నేను చాలాసార్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు విన్నాను. టూ బ్యాడ్. అంటే డ్రెస్సింగ్ సెన్సే కాదు, ఏ ఎక్స్టెంట్కి వెళ్తారనంటే ఇంక వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయి వాళ్ళ క్యారెక్టర్నే మార్చేస్తారు, అసెసన్ చేస్తారు. అది ట్రూ, చాలా హారబుల్. సో నాకు కింద ఇంతకుముందు చదివేదాన్ని కాదు, బట్ చాలామంది చదివి నాకు చెప్తుంటే నేను చూస్తున్నాను ఈ మధ్య. పెట్టి స్టార్టింగ్ ఏం పెట్టకూడదు అనుకున్నాను, బట్ ఈ మధ్య నేను నిజంగా గట్టిగానే పెడుతున్నాను మెసేజ్ చాలా మందికి. ఏం యూజ్ వేస్ట్ ఆఫ్ మై టైం, అల్టిమేట్లీ వేస్ట్ ఆఫ్ మై టైం. కానీ
ఎవరో ఏదో మనం ఏంటో తెలియదు, అసలు ఏమీ తెలియకుండానే ఒక కమెంట్ ఎలా పెట్టేస్తారు? పెట్టడం తప్పు కదా. ఇప్పుడు నేను అనేస్తాను, ఇప్పుడు మీ జాబ్ గురించి నాకు, సాఫ్ట్వేర్ గురించి మీ జాబ్ గురించి నాకేమీ తెలియదు, కానీ నువ్వు ఇలా చేసావు అలా చేసావంటే నాకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఒక ఎలిజిబిలిటీ ఉండాలి మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలంటే. సో మీ ఫీల్డ్లో కూడా నేను వర్క్ చేసి ఉండి అందులో లోటుపాట్లు నాకు తెలుసుండి మీ సేమ్ కేడర్లో నేను ఉంటే ఎస్ అప్పుడు ఇలా కాకపోతే ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనడానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని పాయింట్అవుట్ చేయడం అంటే పిన్ అవతల వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఈజీ టు జడ్జ్ అండి. అంటే జడ్జ్మెంట్ ఎట్లా అయిపోయింది మన సొసైటీలో, ఇలా డ్రెస్ వేసుకుందా, దట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్. ఆ లైఫ్లో ఈ అమ్మాయిని చూస్తాడో చూడో అసలు తెలియదు. అవును, హీ వుడ్ నెవర్ ఈవెన్ రీచ్ అప్ టు దట్ హైట్. అవును, చాలామంది అంటే మనం చూస్తున్నాం కదా, అలా వెళ్తుంది అంటారా, ఇలా వెళ్తుంది అంటారా అంటే వెళ్ళి చూసావా నువ్వు? అవును. వై టాక్ లైక్ దట్ అంటే ఒకటి అసూయతో చేస్తారండి. అంటే అంత పాపులర్ అయ్యేసరికి జస్ట్ ఇట్. సో బట్ అలాంటి వాళ్ళని అగైన్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు ముడతాం అలాంటి అని కూడా వేస్ట్ అండి. దర్ ఇస్ నో పాయింట్, యూజ్లెస్. బట్ అందరూ అలా లేరు. ఇప్పుడు ఫార్చునేట్లీ 30/21 తీసుకోండి, 80% ఆఫ్ దమ్ ఆర్ ప్రాపర్ లెజిట్ గుడ్ కామెంట్స్. 90% ఆఫ్ దమ్ ఆర్ ప్రాపర్ లెజిట్ గుడ్ కామెంట్స్. జెన్యున్గా కనెక్ట్ అయ్యారు. అసలు కొందరు కావాలని చేసే వాళ్ళు ఉంటారు. దీస్ పీపుల్ ఆర్ లైక్ ఐ డోంట్ నో, ప్రాబ్లీ దే ఆర్ లైక్ మెంటలీ, వాళ్ళు కావాలని పెడతారు. నిజంగా జెన్యున్గా లేనప్పుడు జెన్యున్గా పెడితే ఫైన్. ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే ప్రోగ్రెసివ్ కామెంట్స్ బాగుంటుంది. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన మాట్లాడితే అట్లీ వెరీ బ్యాడ్. ట్రూ ఏమైనప్పటికీ బట్ నాకు మాత్రం నిజంగా ఒక మంచి, అంటే మీ ఫ్యాన్ కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలవడం. నేను ఆల్వేస్ బీన్ యువర్ ఫ్యాన్. నేను నిన్న కూడా మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను. ఐ వాస్ గోయింగ్ త్రూ దెమ్. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అడుగుతారు, ఏదో ప్రిపేర్ అయ్యాను. ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టింగ్ సంథింగ్ ఐ డోంట్ నో. ఫస్ట్ టైం అండి, అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, హవాకి వాటికి కూడా చేశాను. ఇప్పుడు వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత కూర్చొని స్టార్ట్ అయ్యే వరకు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. లైక్ కొంచెం ఫస్ట్ టైం ఆడుతున్నాను కదండి. బట్ థ్యాంక్ యూ, ఐ మీన్ దిస్ ఈస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ మ్యామ్. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి హియర్. సక్సెస్ అయితే ఎలా ఉండనో, సక్సెస్ వచ్చినప్పుడు ఇలా ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఇంకొక డ్రీమ్ కూడా ఉంది, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకొని స్టేజ్ మీద మైక్లో మాట్లాడాలి. సో అదొకటి ఉంది, అయిపోతుంది నో డౌట్ అందులో. సో ఆ బకెట్ లిస్ట్లో దిస్ వాస్ టిక్. సో నెక్స్ట్ అదే మీది గోల్. నెక్స్ట్ అదే. Actually such a wonderful conversation with you. So నిజంగా దిల్సే అండి. థ్యాంక్ యూ సార్. అడిగిన వెంటనే నాకు ఓకే చెప్పి మీరు వచ్చినందుకు. ఐ వాంటెడ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సచ్ ఎ గ్రేట్ జర్నీ. మీరు ఇప్పటివరకు పడ్డ స్ట్రగుల్స్ చాలు. కమింగ్ ఫ్యూచర్లో ఇక మీకు స్ట్రగుల్స్ అనేవి ఉండకూడదు. డెఫినెట్గా మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలని ఐ డ్రీమ్ నుంచి, మా కెమెరామెన్స్ మొత్తం స్టాఫ్ అందరి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. హలో అండి, ఈ పాటికి సగం మందికి తెలిసే ఉంటుంది నేను, బట్ అదర్వైజ్ నా పేరు చైతన్య. 30/21లో పృథ్వీగా చేశాను. ఐ హోప్ మీరు అందరూ వెబ్ సిరీస్ చూసారనుకుంటా. చూడకపోతే చూడండి, చాలా బాగుంది. అండ్ చూసిన వాళ్ళందరూ చాలా 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 ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హార్ట్ఫెల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ మీ దిస్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ ఇస్ నాట్ ఎనఫ్. మాటల్లో చెప్పుకోలేనంత రుణపడి ఉంటారు మీ అందరికీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టే సేఫ్ ప్లీజ్. దయచేసి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, డబుల్ మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి ప్లీజ్. హలో అండి, నేను మీ చైతన్యరావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.